హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. మన దేశంలో చాలామంది జాతకాన్ని జ్యోతిష్యాన్ని నమ్ముతారు. ఒక స్థాయిలో నమ్మితే పర్వాలేదు, అదే మూర్ఖంగా నమ్మితే కొన్నిసార్లు అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది. సరిదిద్దుకోలేని తప్పులు చేసే ఆస్కారం కూడా ఉంది. ఈ ఫోటోలో వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు గ్రీష్మ. అందంగా అమాయకంగా కనిపిస్తున్న ఆ ముఖం వెనుక పైచాచికత్వం, శాడిజం ఉందంటే మీరు నమ్ముతారా? జ్యోతిష్యుడు మాటలు నమ్మి ఒక చెయ్యకూడని నేరం చేసిందంటే మీరు నమ్ముతారా? గ్రీష్మ చేసిన నేరానికి కేరళలోని లోయర్ కోర్టు ఉరిశిక్ష విధించింది. గ్రీష్మ చేసిన నేరాన్ని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కింద పరిగణించి ఉరిశిక్ష విధించింది. మరి గ్రీష్మ చేసిన నేరం ఏంటి? అంత చెయ్యకూడని నేరం ఏం చేసింది? ఈ వివరాలు కనుక్కుందామా? కథలోకి వెళ్దామా? లెట్స్ స్టార్ట్. గ్రీష్మ కేరళ రాష్ట్రంలోని కన్యాకుమారి ప్రాంతానికి చెందింది. చూడ్డానికి అందంగా ఉండడమే కాదు, బాగా చదువుకుంది. బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది. WMA చేస్తోంది. సాధారణంగా మన దేశంలో కూతురు యుక్త వయసుకు వచ్చిన తర్వాత డిగ్రీ లేదా PG అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు సంబంధాలు చూడడం మొదలు పెడతారు. కూతురికి పెళ్లి చేస్తే తమ బాధ్యత తీరిపోతుంది అనుకుంటారు. గ్రీష్మ తల్లిదండ్రులు కూడా గ్రీష్మకి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఒక సంబంధం కూడా చూశారు. వరుణ్ణి కూడా వెతికారు. వరుడు ఆర్మీలో ఒక పెద్ద ఆఫీసర్, పైగా శ్రీమంతుడు. అతడికి ఇచ్చి పెళ్లి చేస్తే తమ కూతురు జీవితం, భవిష్యత్తు బాగుంటుందని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. గ్రీష్మ కూడా ఈ సంబంధం నచ్చింది. అలాగే మన దేశంలో పెళ్లి కాకముందు వరుడు లేదా వధువుకి ఇద్దరు జాతకాలు చూపించడం ఒక ఆనవాయితీ, ఒకటి ఉంటుంది. అలాగే గ్రీష్మ తల్లిదండ్రులు కూడా తమ కూతురి జాతకాన్ని చూపించారు. జాతకాన్ని చూసిన జ్యోతిష్యుడు ఒక పిడుగులాంటి వార్త చెప్పాడు. గ్రీష్మ పెళ్లి చేసుకుంటే భర్త వెంటనే చనిపోతాడని జ్యోతిష్యుడు చెప్పాడు. ఇక్కడ మన దేశంలో ఇటువంటి ఆచారాలు ఎన్నో ఉన్నాయి. పెళ్లి కూతురికి కొద్ది దోషం ఉంది, లేకపోతే ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది అని చెప్తారు. దానికి పరిష్కారాలు, మార్గాలు కూడా చెప్తారు. ఎప్పుడైతే జ్యోతిష్యుడు చెప్పిన మాటలు విన్న తర్వాత గ్రీష్మ తల్లిదండ్రులు షాక్కి, దిగ్భ్రాంతికి గురయ్యారు, బాధలో మునిగిపోయారు. అప్పుడు జ్యోతిష్యుడు పరిష్కారం ఉంది అని చెప్పాడు. గ్రీష్మ పెళ్లి చేసుకుంటే మొదటి భర్త వెంటనే చనిపోతాడు, కానీ రెండో పెళ్లి చేసుకుంటే రెండో భర్త చనిపోడు, చాలా కాలం జీవించి ఉంటాడు. వీళ్ళిద్దరి సంసారం చాలా హ్యాపీగా, సాఫీగా సాగిపోతుందని చెప్పాడు. గ్రీష్మ ఆ మాటలు నమ్మింది. గ్రీష్మ కుటుంబ సభ్యులు కూడా జ్యోతిషి చెప్పిన మాటలు నమ్మారు. ఇక్కడ చిన్న బ్రేక్ ఇస్తాను, కానీ కథని కొనసాగిస్తాను. గ్రీష్మ ఏ కాలేజీలో అయితే చదువుకుంటుందో అదే కాలేజీలో శరణ్ రాజ్ చదువుకుంటూ ఉండేవాడు. శరణ్ రాజ్కి గ్రీష్మకి ఇద్దరికి పరిచయం ఏర్పడింది, ఫ్రెండ్షిప్గా మారింది. శరణ్ రాజ్ది తిరువనంతపురం. అదే కాలేజీలో BA చదువుకుంటున్నాడు. ఇద్దరికి పరిచయం ఉంది. వీళ్ళ పరిచయం, వీళ్ళ స్నేహం ఇరు కుటుంబాలకు కూడా తెలుసు. శరణ్ రాజ్ గ్రీష్మ ఇంటికి వస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులకి పరిచయం. అలాగే గ్రీష్మ కూడా శరణ్ రాజ్ ఇంటికి వెళ్తూ ఉండేది. ఇరు కుటుంబాలకి వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి తెలుసు. ఇద్దరూ అనేక కబుర్లు అవి చెప్పుకుంటూ ఉండేవారు. శరణ్ రాజ్ గీతని కలిసినప్పుడల్లా, గ్రీష్మని కలిసినప్పుడల్లా గ్రీష్మ ఒక ఆయుర్వేదిక్ జ్యూస్ ఇచ్చేది. ఈ జ్యూస్ తాగితే హెల్త్కి చాలా మంచిదని ఇచ్చేది. శరణ్ రాజ్ ఆ జ్యూస్ తాగేవాడు. తాగిన వెంటనే కడుపులో వికారంగా ఉండేది, వామిటింగ్ చేసుకునేవాడు. ఏంటి అని అడిగితే నాకు టేస్ట్ పడట్లేదు, ఎందుకో వికారంగా ఉందని చెప్పాడు. దాంతో జ్యూస్లో ఆ ఆయుర్వేదిక్ జ్యూస్ కలిపి తాగించేది. అది తాగినా కూడా శరణ్ వామిటింగ్స్ అవి చేసుకుంటూ ఉండేవాడు. ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు అడిగితే, లేదు నేనేదో ఆయుర్వేదిక్ జ్యూస్ తాగాను, బహుశా అది నాకు పడలేదేమో, అందుకే వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్తూ ఉండేవాడు. అది అక్టోబర్ 14, 2022 సంవత్సరం. ఆ రోజు గ్రీష్మ శరణ్కి ఫోన్ చేసి, మా ఇంట్లో ఎవరూ లేరు, నువ్వు ఇంటికి రా, ఇద్దరం కబుర్లు చెప్పుకుందామని చెప్పింది. శరణ్ గ్రీష్మ ఇంటికి వచ్చాడు. బాగా అలసిపోయినట్టున్నావు, ఇదిగో ఈ ఆయుర్వేదిక్ జ్యూస్ తాగు అని ఇచ్చింది. శరణ్ అది తాగాడు. తాగిన వెంటనే కడుపులో వికారం మొదలైంది, వామిటింగ్ చేసుకున్నాడు. ఏంటని అడిగితే, టేస్ట్ ఏది బాగలేదు, నాకు ఎందుకో కడుపులో తిప్పుతున్నట్టు అనిపించింది అన్నాడు. అవునా అని జ్యూస్లో మళ్ళీ ఆ ఆయుర్వేదిక్ మిక్స్ చేసి మళ్ళీ ఇచ్చింది. దాన్ని తాగాడు. అయినా సరే కడుపులో తిప్పుతున్నట్టు అనిపించింది, వామిటింగ్స్ అవుతున్నాయి. కొంచెంసేపు కబుర్లవి చెప్పుకున్న తర్వాత నాకెందుకో బాగలేదు, నేను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటానని చెప్పి శరణ్ ఇంటికి బయలుదేరాడు. మార్గ మధ్యలో మళ్ళీ వామిటింగ్ చేసుకున్నాడు. అలాగే ఇంటికి వెళ్ళాడు. శరణ్ పరిస్థితి చూసిన తల్లిదండ్రులు ఏంట్రా ఏమైందని అడిగితే, కడుపులో వికారం ఉంది, వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్పాడు. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షించి మందులు ఇచ్చారు. శరణ్ ఆ మందులు వేసుకున్నాడు, కానీ కడుపులో నొప్పి తగ్గట్లేదు, వికారంగానే ఉంది.
అక్టోబర్ 15వ తారీఖు. ఆ రోజు కూడా శరణ్కి ఒంట్లో ఏమీ బాగలేదు. దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. డాక్టర్ పరీక్షించాడు, మందులు అవి ఇచ్చాడు, వేసుకున్నాడు. కానీ కడుపులో నొప్పి, వికారము ఇవేమీ తగ్గట్లేదు. బాధతో విలవిలలాడిపోతున్నాడు. ఇక లాభం లేదని తల్లిదండ్రులు మళ్ళీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేశారు. డాక్టర్లు పరీక్షించారు, ట్రీట్మెంట్ అది కొనసాగుతుంది. బ్లడ్ శాంపిల్స్ అవన్నీ తీసుకున్నారు, ఎగ్జామ్కి పంపించారు. బ్లడ్ శాంపిల్స్ వచ్చాయి. డాక్టర్లు కూడా ఏమీ అంతుపట్టట్లేదు. ఆ బ్లడ్ శాంపిల్స్ చూసిన డాక్టర్లకి ఎందుకు అనుమానం వచ్చింది, షరాన్ ఇంటర్నల్ ఆర్గాన్స్ సరిగ్గా పనిచేయట్లేదు అని. ట్రీట్మెంట్ అది జరుగుతోంది. ఒక పక్క హాస్పిటల్లో బాధతో విలువలాడిపోతున్నాడు. గ్రీష్మ హాస్పిటల్కి వచ్చింది, యోగక్షేమాలు అవి కనుక్కుంటుంది, వెళ్ళిపోతుంది. క్రమక్రమంగా రోజులు గడుస్తున్నాయి. అలా వారం రోజులు గడిచిపోయాయి, 11 రోజులు గడిచిపోయాయి. అక్టోబర్ 25వ తారీఖు ఆ రోజు ఇంటర్నల్ ఆర్గాన్స్ పనిచేయకపోవడం వల్ల, అంటే లివర్, కిడ్నీ, హార్ట్ ఇవన్నీ పనిచేయకపోవడం వల్ల షరాన్ హార్ట్ అటాక్తో చనిపోయాడు. తల్లిదండ్రులు బాధతో విలువలాడిపోయారు. డాక్టర్లు షరాన్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం అది జరిపించి డెడ్ బాడీని తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లిదండ్రులు అంత్యక్రియలు కూడా చేశారు. 29వ తారీఖు అక్టోబర్ ఆ రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టు చూసిన తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి, షాక్కి గురై వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూశారు. ఆ రిపోర్టు చూసిన పోలీసులు కూడా దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. అప్పుడు దాకా శరణ్ రాజ్ది న్యాచురల్ డెత్, సహజంగా చనిపోయాడు, ఒంట్లో బాగలేక వాంతులు ఇవన్నీ అయినాయి, సహజంగా చనిపోయాడు అనుకున్నారు. కానీ ఆ పోస్ట్ మార్టం రిపోర్టులో శరణ్ రాజు పైన విషప్రయోగం జరిగింది, విషంతో చనిపోయాడని ఆ పోస్ట్ మార్టం రిపోర్టులో ఉంది. దాంతో పోలీసులు కేసు అది నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. శరణ్కి విషం ఎవరిచ్చుంటాడు, విషప్రయోగం ఎవరు చేసుంటారు? తల్లిదండ్రుల్ని, ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ విచారించారు. తల్లిదండ్రులు ఏమో అప్పుడప్పుడు వచ్చి వామిటింగ్స్ అవి చేసుకుంటూ ఉండేవాడు, ఏంటో అని అడిగితే గ్రీష్మ ఇంటికి వెళ్ళాను, ఏదో ఆయుర్వేదిక్ జ్యూస్ ఇచ్చింది, అది తాగిన తర్వాత వామిటింగ్స్ అవుతున్నాయని చెప్పాడు. అలాగే తమ్ముడు కూడా ఇదే విషయం చెప్పాడు. పోలీసులు శరణ్ ఫ్రెండ్ని అడిగితే, అవును ఒకసారి నాకు ఇదే విధంగా చెప్పాడు, నేను గ్రీష్మ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా జ్యూస్లో కానీ ఆయుర్వేదిక్ జ్యూస్ అని నాతో తాగిపిస్తూ ఉండేది, అది తాగినప్పుడల్లా నాకు వికారంగా, కడుపులో బాధగా ఉండేది, నాకెందుకో గ్రీష్మ మీద అనుమానంగా ఉంది, కానీ ఏమీ లేదు అని చెప్పాడు అని చెప్పేసరికి పోలీసులు గ్రీష్మ మీద అనుమానం వచ్చింది. గ్రీష్మని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మొదట్లో గ్రీష్మ తనకి ఏమీ తెలియదని చెప్పింది. కానీ పోలీసులు గుచ్చి తరచి ఇన్వెస్టిగేషన్ చేయడంతో, తమదైన శైలిలో ప్రశ్నించడంతో గ్రీష్మ జరిగిన దారుణాన్ని, నిజాన్ని బయటపెట్టింది. గ్రీష్మకి శరణ్ రాజ్కి 2021 నుంచి ఇద్దరికి పరిచయం, ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. ఇక్కడ గ్రీష్మకి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూశాడు. వరుడేమో ఆర్మీలో ఒక పెద్ద ఆఫీసర్, పైగా శ్రీమంతుడు. గ్రీష్మ కూడా ఆ సంబంధం నచ్చింది. కాకపోతే ఇక్కడ జ్యోతిష్యుడు, నువ్వు పెళ్లి చేసుకుంటే నీ మొదటి భర్త వెంటనే చనిపోతాడు, కానీ రెండో పెళ్లి చేసుకుంటే రెండో భర్త మాత్రం చనిపోడు, జీవితాంతం చాలా హ్యాపీగా నీ సంసారం సాగుతుందని చెప్పేసరికి గ్రీష్మ నమ్మింది. ఇక్కడే ఒక పథకం వేసుకుంది. పథకంలో భాగంగా గ్రీష్మ శరణ్ రాజుని ముగ్గులోకి దింపింది, ప్రేమ వల విసిరింది. ఇక్కడ శరణ్ గ్రీష్మని మనస్ఫూర్తిగా ప్రేమించాడు. గ్రీష్మని తన జీవితం అనుకున్నాడు, తన సర్వస్వం అనుకున్నాడు. కానీ గ్రీష్మ మనస్సులో ఒక పథకం ఉందన్న సంగతి తెలియదు. గ్రీష్మ శరణ్ రాజుని సీక్రెట్గా చర్చిలో పెళ్లి కూడా చేసుకుంది. పెళ్లి చేసుకుని, ఇతను నా మొదటి భర్త, పెళ్ళైన వెంటనే చనిపోతాడు, అప్పుడు నేను ఆర్మీ ఆఫీసర్ని రెండో పెళ్లి చేసుకుంటే అతను బతికే ఉంటాడు, మా జీవితం, నా భవిష్యత్తు చాలా హ్యాపీగా సాఫీగా సాగిపోతుందని అనుకుంది. సీక్రెట్గా పెళ్లి చేసుకుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ శరణ్ చనిపోవట్లేదు. ఇదేంటి, ఇతను చనిపోతే రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా, చనిపోవట్లేదని తానే ఒక పథకం వేసుకుంది. పథకంలో భాగంగా మొదట్లో కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చింది. ఆ ట్యాబ్లెట్స్ పేరు నేను చెప్పను. ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చింది, కానీ ఫలితం లేకపోయింది. శరణ్కి ఎటువంటి ప్రభావం కనిపించలేదు. అప్పుడు ఇంటర్నెట్లో వెతికింది, అనుమానం రాకుండా ఒక మనిషిని ఎలా చంపొచ్చని. అలా వెతుకుతున్న క్రమంలో పంట చేలకి పంటల మీద చల్లే ఒక పెస్టిసైడ్స్, ఒక మందు గురించి తెలిసింది. ఆ మందుని ఇస్తే ఇంటర్నల్ ఆర్గాన్స్ చెడిపోయి, పాడైపోయి, పనిచేయక హార్ట్ అటాక్తో చనిపోతారని తెలియడంతో గ్రీష్మ దాన్ని కొని ఆయుర్వేదిక్ జ్యూస్ అన్న నెపంతో దాంట్లో ఆ విషాన్ని కలిపి కొద్దిగా ఇస్తూ ఉండేది. అది తాగిన తర్వాత శరణ్ వామిటింగ్స్ అవి చేసుకుంటూ ఉండేవాడు. ఎంతైనా విషమో పడేది కాదు. వామిటింగ్స్ అవి చేసుకుంటుంటే
అప్పుడు జ్యూస్లో కలిపి కొద్ది కొద్దిగా ఇస్తూ ఉండేది. ప్రేమలో నిండా మునిగిపోయిన శరాన్ ఇది గమనించకపోయేవాడు. ఎందుకంటే ప్రేమ మహత్యం అలాంటిది. జనరల్గా ప్రేమికులు ప్రేమలో మునిగిపోయిన తర్వాత ప్రేయసి విషమిచ్చినా అమృతంలా తాగేస్తానని ప్రేమ కబుర్లు చెబుతూ ఉంటాడు. ఇక్కడ శరాన్ కూడా అదే ప్రేమ మైకంలో మునిగిపోయాడు. తన ప్రేయసి గ్రీష్మ ఒక పైచాచికత్వంతో ఇస్తుందన్న సంగతిని పసిగట్టలేకపోయాడు. తనను కూడా మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది, తనకి విషమిచ్చి చంపుతుందా అన్న ఆలోచన శరణ్కి రాలేదు. దాంతో అది తాగుతూ వెళ్ళాడు. అది తాగడం వల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ పాడైపోయాయి, గుండెపోటుతో చనిపోయాడు. ఇక్కడ గ్రీష్మ ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్లో భాగంగా పెళ్లి చేసుకున్న తర్వాత చనిపోవట్లేదు. జ్యోతిష్కుడేమో చనిపోతాడని చెప్పాడు. ఒకవేళ చనిపోకపోతే మరి ఆర్మీ ఆఫీసర్ని పెళ్లి ఎలా చేసుకోవాలి? ఇక్కడ గ్రీష్మ శరణ్తో కలిసి దిగిన ఫోటోలు వీడియోలు ఉన్నాయి. ఒకవేళ ఆ వీడియోలు ఫోటోలు ఇవన్నీ నేను ఆర్మీ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంటే ఎక్కడ అవన్నీ బయటపడతాడో, బయటపెట్టి బ్లాక్మెయిల్ చేస్తాడో, తన కాపురంలో నిప్పులు పోస్తాడో అన్న ఒక అనుమానంతో భయంతో చంపేయాలనుకుంది. పథకంలో భాగంగా ఆ విషయాన్ని ఇచ్చి కొద్దిగా ఇచ్చి మొత్తానికి చంపేసింది. పోలీసులు కేసులది నమోదు చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టులో విచారణ సాగింది. 2023లో గ్రీష్మ బెయిల్ మీద బయటకు వచ్చింది. తర్వాత రీసెంట్గా ఇదే నెలలో జనవరి 20వ తారీఖు కేరళలోని లోయర్ కోర్ట్ ఈ కేసును విచారించి ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కిందకు పరిగణించి గ్రీష్మకి ఉరిశిక్ష విధించారు. మన దేశంలో మరణశిక్షని ఉరి వేయడం ద్వారా అమలు చేస్తారు. గ్రీష్మ కోర్టుకి నేను ఇంకా చిన్నపిల్లని, నా వయసు చిన్నది, చదువుకున్నదాన్ని, పైగా నా తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కూతుర్ని, నాకు ఇంతకుముందు క్రిమినల్ చరిత్ర ఏమీ లేదు కాబట్టి నాకు మరణశిక్ష విధించకుండా శిక్షని తగ్గించడని కోర్టుకు విన్నవించింది. కానీ కోర్టు దాని పరిగణనలోకి తీసుకోలేదు. నువ్వు ఒక్కగానొక్క కూతురివే, కానీ అక్కడ ఆ కొడుకు కూడా ఒక తల్లికి బిడ్డే, అతడికి కూడా ప్రాణమే. నువ్వు ఒక పథకంలో భాగంగా నిన్ను ఎంతో మనస్ఫూర్తిగా నిన్నే జీవితం అనుకుని సర్వస్వాన్ని ప్రేమించిన ఆ ప్రియుణ్ణి అత్యంత కర్కశంగా విషమిచ్చి చంపేశావు కాబట్టి ఈ సమాజంలో నువ్వు బతకడానికి వీల్లేదని కోర్టు పరిగణించి ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కిందగా తీసుకొని గ్రీష్మకి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పు శరణ్ రాజ్ తల్లిదండ్రులు స్వాగతించారు, ఎంతో ఆనందపడ్డారు. ఈ కేసులో గ్రీష్మతో పాటు గ్రీష్మ అంకుల్కి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. తల్లిది కూడా ఇందులో పాత్ర ఉందని మొదట్లో పోలీసులు అనుమానించారు, ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారు. కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో గ్రీష్మ తల్లికి శిక్ష పడలేదు, విడుదల చేశారు. కానీ గ్రీష్మ అంకుల్కి 3 సంవత్సరాల జైలు శిక్ష కోర్టు విధించింది. కానీ ఇక్కడితో కథ అయిపోలేదు. పిక్చర్ అవి బాకీ అయ్యాయి. ఎందుకంటే లోయర్ కోర్టు విధించిన ఈ తీర్పు మళ్ళీ హైకోర్టులో సవాల్ చేస్తారు. హైకోర్టు లోయర్ కోర్టు విధించిన ఈ ఉరిశిక్షని సమర్థించాలి. ఒకవేళ సమర్థిస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తుంది. సుప్రీంకోర్టు కూడా లోయర్ కోర్టు హైకోర్టు విధించిన ఉరిశిక్షని సమర్థిస్తే అప్పుడు మళ్ళీ రివ్యూ పిటిషన్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఉరిశిక్ష నుంచి క్షమాభిక్ష పిటిషన్ కోసం రాష్ట్రపతి దగ్గర పిటిషన్ పెట్టుకోవచ్చు. రాష్ట్రపతి ఒకవేళ క్షమాభిక్ష పిటిషన్ని తోసిపుచ్చితే అప్పుడు ఉరిశిక్ష అమలవుతుంది. ఇక్కడ కోర్టు ఉరిశిక్ష విధించడం వేరు, అమలు చేయడం వేరు. పిక్చర్ అభి బాకీ హై. ఇక్కడ కోర్టు ఉరిశిక్ష విధించింది, కానీ అమలు చేయడానికి ఇంకా చాలా టైం ఉంది, చాలా సంవత్సరాల టైం ఉంది. ఎప్పుడైతే ఈ కోర్టు తీర్పు ఇచ్చిందో కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ని రేప్ అండ్ మర్డర్ చేసిన సంజయ్ రాయ్తో సంజయ్ రాయ్కి ఇచ్చిన తీర్పుతో దీన్ని కంపేర్ చేస్తున్నారు. అక్కడ కోల్కతా ట్రైనీ డాక్టర్ని రేప్ అండ్ మర్డర్ చేసిన సంజయ్ రాయ్కి లోయర్ కోర్ట్ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అంటే జీవితాంతం బతుకున్నంత కాలం జైల్లోనే ఉండాలి. మరి రేప్ చేసి మర్డర్ చేసిన సంజయ్ రాయ్కి ఏమో యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఇక్కడ ప్రియుని హత్య చేసిన గ్రీష్మకి ఉరిశిక్ష విధించారు. అక్కడ ఉరిశిక్ష ఎందుకు విధించలేదని రెండింటితో కంపేర్ చేస్తున్నారు. కానీ అక్కడ కూడా ఇంకా సినిమా బాకీ ఉంది, పిక్చర్ అవి బాకీ హై. అక్కడ లోయర్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది, కానీ హైకోర్టుకు వెళ్ళినప్పుడు ఆ శిక్ష మారచ్చు, ఉరిశిక్ష విధించవచ్చు. అక్కడ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, కానీ సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, అక్కడ ఏమైనా జరగచ్చు. కాబట్టి ఆ తీర్పు వేరు, ఈ తీర్పు వేరు, రెండింటినీ బేరీజు వేసుకోకూడదు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ స్టోరీ ద్వారా తెలుసుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే
ప్రేమించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే జ్యోతిష్యం అన్నా లేదా జాతకాలు ఒక లిమిట్లో నమ్మాలి. మూర్ఖంగా మూఢంగా నమ్మితే ఇటువంటి సరిదిద్దుకోలేని తప్పులు చేసి జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితి లేదా హత్యలు చేసే పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి క్రైమ్ నుంచి మనం ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఆ క్రైమ్ ఎందుకు జరిగింది, జరిగితే ఎటువంటి అనర్థాలు జరుగుతాయి అన్న సంగతి గుర్తించి ఒక మెసేజ్ లాగా తీసుకోవాలి. కాబట్టి ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాలు మీ కామెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియజేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.